స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. హరికృష్ణ ట్రావెల్స్ బస్సులో ప్రయాణికురాలిపై డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. కదులుతున్న బస్సులోనే మహిళ నోట్లో గుడ్డలు కుక్కి మరీ దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున జరిగింది. మహిళ అరుపులు విన్న తోటి ప్రయాణికులు 100 నంబర్కు సమాచారం ఇచ్చారు. దీంతో OUPS పరిధిలో బస్సును ఆపి డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. 12:44 hours की ఒక 100 డైల్ కాల్ వచ్చింది మన ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కి. ఏమంటే ఒక వ్యక్తి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు హరికృష్ణ ట్రావెల్స్ అనే ఒక బస్సు ఉంది. అది నిర్మల్ నుంచి పామూరు వెళ్తూ ఉంటే హైదరాబాద్ శివార్లోకి ఎంటర్ అయినాక ఒక డ్రైవరు, అదే బస్సుకు సంబంధించిన డ్రైవరు ఒక లేడీ వివాహిత నిర్మల్ నుంచి పామూరు వెళ్తుంది. అయితే ఆమెకి ఈ డ్రైవరు బలవంతం చేసేసి అత్యాచారం చేసిండు అని చెప్పేసి ఒక 100 కాల్ వస్తే వెంబటే మన ఓడి పోలీస్ పెట్రోల్ కార్ తర్వాత బ్లూకోట్ మొబైల్ 2 కూడా వెళ్ళేసి తార్నాక ఏరియాలో అగ్నిమాపక ఈ ఆఫీస్ కంటే ముందు 1011 పిల్లర్ దగ్గర వెహికల్ అబ్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అయితే దానికంటే ముందే మెట్టుగూడ ఏరియాలో ఆ యొక్క అత్యాచారం చేసిన ఒక డ్రైవరు పేరు కృష్ణ అనే వ్యక్తి పారిపోవడం జరిగింది. దాంట్లో ఏంటంటే ఈమె ఇప్పుడు పోలీసులు పిలుస్తుందని భయంతో డ్రైవరు మెట్టుగూడ ఏరియాలో బస్సు స్లో అయినాక అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. అయితే అక్కడ డ్రైవింగ్ చేస్తున్న డ్రైవరు పేరు సిద్ధయ్య అనే వ్యక్తి నాకు అదుపులో ఉన్నాడు అని విచారిస్తున్నాము. ఇప్పుడు దానిపైన అయితే ఆ కంప్లైంట్ తీసుకొని ఆ లేడీ వివాహిత దగ్గర కంప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీనిపైన కూడా విచారణ చేస్తాము. ఈ అక్యూజ్ కూడా పట్టుకుంటాం, త్వరలో పట్టుకొని మళ్ళీ మీ ముందుకు అప్డేట్ చేస్తాం. ఇప్పుడు ఆమె ఎక్కడ ఉంది? ఇప్పుడు హాస్పిటల్ పంపాము. తర్వాత ఇప్పుడు రేపు జరిగింది కదా, నెక్స్ట్ ప్రొసీజర్స్ ఉంటాయి కదా, ఆ ప్రొసీజర్స్ కంప్లీట్ చేస్తాం. కంప్లీట్ ఆమె నుంచి చనిపోయాడు. పెళ్ళైన ఒక పాప చిన్నగా ఉండే, ఒక 9 months 1 year అట్లా ఉంటేనే రాత చనిపోయాడు. ఆమెకు ఒక 26 years ఓల్డ్. నెక్స్ట్ కంప్లైంట్ డీటెయిల్స్ అన్ని కూడా ఇన్వెస్టిగేషన్ పాప కూడా ఉంది, 9 years ఓల్డ్ పాప కూడా ఉంది. ఆ పాపతో పాటు ఇద్దరు కూడా ప్రయాణిస్తున్నారు. 26 years ఓల్డ్. నిర్మల్ నుంచి పాప వెళ్తుంది.